కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే హరి ఓం సార్, అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి అందరూ పూజ చేస్తూ ఉంటారు మామూలుగా కూడా. కానీ అంతకంటే ఎక్కువగా పూజ చేయాలి అన్న దాని ధ్యాస కంటే కూడా బంగారం కొన్ని తెచ్చుకోవాలి, కొత్త వస్తువు ఒకటి ఉండాలి అని చెప్పే ప్రెషర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో యాక్చువల్గా అక్షయ తృతీయ రోజున చేయాల్సిన పని ఏంటి, చేయకూడనివి ఏంటి, ఏది చేస్తే ఆ అమ్మవారి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఎల్లవేళలా ఆవిడ మనతో పాటు ఉంటారు అనేది తెలియజేయండి సార్. నువ్వే చెప్పేసావు కదా, బంగారం తెచ్చుకోవాలని. చాలా అద్భుతమైన విషయం బంగారం తెచ్చుకోవడం అక్షయ తృతీయ రోజు. మరి బంగారమే తెచ్చుకోవాలా, ఇంకేమైనా తెచ్చుకోవాలా? అది ఇంపార్టెంట్ కదా. ఎవరికైతే స్తోమత ఉందో వాళ్ళు బంగారంలో తెచ్చుకోవడంలో తప్పు లేదు. ఓకే, మనకి ఆ రోజు ఏం చేసినా సరే, అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా మనకి అది అక్షయంగా ఉంటుందని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అక్షయము అంటే క్షయము కానిది, తరిగిపోయినటువంటిది. సరే, ఇప్పుడు మనం కొత్తగా ఏంటంటే బంగారం కొనుక్కోవడం అనేది కొత్తగా పెట్టుకున్నాము. కానీ శాస్త్రం చెప్పింది అయితే ఏదైనా దానం చేయమంది, ఏదైనా ధర్మ కార్యం చేయమంది. అంటే అది ఎప్పుడు కూడా నీలో ఆ భావాన్ని పెంచుద్ది. ఇంకా అక్షయంగా నువ్వు ఇంకా ఇస్తూనే ఉంటావు. ఓకే, చాలా అద్భుతంగా ఆ రోజు ఎన్నో రకాల దానాలు చేయొచ్చు. మనకి ఎలా అయితే కార్తీక మాసంలో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దానం చేయమని చెప్తామో, దానికి ఒక విశిష్టత చెప్తామో, అదేవిధంగా ఈరోజు అక్షయ తృతీయ ఒక్కరోజే అన్ని దానాలు నీ శక్తి కొలది ఏది చేసినా సరే, చివరికి ఒక్క మనిషికి అన్నం పెట్టినా సరే, నువ్వు జీవితాంతం అక్షయంగా దానం చేస్తున్న నువ్వు ఇచ్చే స్థాయిలో ఉంటే ఇంకంతకన్నా గొప్ప విషయం ఉందా? నువ్వు తీసుకునే స్థాయిలో ఉంటే అది ఎప్పటికైనా బాధే కదా. కానీ తీసుకున్న దానికంటే ఇవ్వడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. కాబట్టి ఏంటంటే శాస్త్రంలో అక్షయ తృతీయకి చాలా అద్భుతమైన ఒక ప్రశస్తి ఉంది. బట్ దాన్ని మన గోల్డ్ జ్యువెలరీ షాప్ వాళ్ళలో, లేకపోతే మరి మాలాంటి సిద్ధాంతులో, మాలాంటి లేడీస్ దాన్ని ఒక బంగారం సంబంధించిన పండుగ చేశారు. దాన్ని అంటే పండుగే అసలు అది. సార్, మా ఆడవాళ్ళ తప్పేం లేదు సార్, నేను కూడా అందులో బాగానే కాబట్టి చెప్తున్నాను. అట్లీస్ట్ అలా అన్న ఇంకా మనం బాగా గోల్డ్ తెచ్చుకుంటామేమో అన్న ఒక చిన్న ఆశ, అంతే. తప్పులేదు. కానీ మీరు తెచ్చుకునే వాళ్ళలో ఒకటికి అంటే 4లో 3 వంతుల మంది అంటే 3/4 మెంబర్స్ అప్పు చేసి తెస్తారు. అవునా కదా? అంటే ఏది అక్షయం అవుతున్నప్పుడు మీకు అప్పు చేయడం అక్షయం అవుతుంది. ఫస్ట్ దాని యొక్క గూఢార్థం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం ఏది ఇస్తామో అది ఎప్పుడు మనం ఇచ్చే స్థాయిలో ఉంటాం. ఆ రోజు రియల్గా మీకు స్తోమత ఉంది, తెచ్చుకునే స్థాయి ఉంది, 100% తెచ్చుకోండి. 100% తెచ్చుకోండి. ఆ రోజు తెచ్చుకున్నారు, మీరు ఇంకెప్పుడు తెచ్చుకుంటూనే ఉంటారు, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మందికి ఇది అద్భుతమైన ప్రచారం అయిపోయి, ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు లేకపోతే మీరు లేకపోతే మేము చేసాం, అద్భుతం ప్రచారం అయిపోయి ఆ రోజు అప్పు చేసైనా సరే 1 గ్రామైనా తెచ్చుకోవాలి. ఈ పిచ్చొద్దు అస్సలు. అప్పు చేసి తేవడం వల్ల అప్పులు అక్షయం అయిపోతాయి. అది కాదు. మనం స్తోమత ఉంది, చక్కగా బంగారం తెచ్చుకోండి. ఓకే, లేదు మనం ఎక్కడైతే మనం కార్తీక మాసంలో ప్రతిరోజు ఎన్నో రకాల దానాలు చెప్తాం. పురోహితులకి పెరుగు దానం ఇవ్వటం అంటే ఐశ్వర్యాన్ని ఇస్తుందని, గొడుగు దానం, చెప్పులు దానం, తేనె దానం, ఓకే, సువర్ణ దానం, బంగారాన్ని దానం చేయటం, లేదు వెండి దానం చేయటం, అంటే ఆహార ధాన్యాలు దానం చేయటం, చివరికి అన్నదానం చేయటం, ఎన్నో రకాల దానాలు చెప్పండి మన కార్తీక మాసంలో. అట్లాగే ఈ అక్షయ తృతీయ రోజు ఈ దానాల్లో మీ శక్తి కొలది ఏదైనా ఏ ఒక్కటైనా సరే దానం చేయండి. మీకు ఆ దానం చేసే గుణము కానీ ఆ దానం చేసే శక్తి కానీ అక్షయంగా ఉంటుంది. మనకి శాస్త్రంలో చెప్పబడింది ఇదే, అంతేగాని బంగారం కొనుక్కోమని కాదు. రెండోది అక్షయ తృతీయ రోజు కంపల్సరిగా లక్ష్మి యొక్క
పూజ కంపల్సరీ, మహాలక్ష్మి యొక్క పూజ కంపల్సరీగా చేయాలి. ఓకే, ఎవరైతే ఆ రోజు అమ్మవారికి పూర్తిగా నగలతో, బంగారంతో, సువర్ణంతో, డబ్బులతో, అన్నిటితో ఆవిడని అలంకరించి పూజ చేసుకుంటారో వాళ్ళకి అక్షయంగానే ఉంటుంది అంతా కూడా. ఐశ్వర్యం అనేది, ఆ బంగారం అనేది, ధనం అనేది కూడా ఐశ్వర్యం అంతా అక్షయంగానే ఉంటుందని చెప్పబడింది మనకి. రైట్ సార్. సో ఉంటే కొనుక్కోండి కానీ అప్పు చేసైతే కొను. ఎగ్జాక్ట్లీ. మెయిన్ ఇంపార్టెంట్ మనకి ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారిగా విపరీతంగా అక్షయ తృతీయ ఇక ఆ రోజు కొంటే ఇంకా అసలు తిరుగులేదని చెప్పడం, అంతేగాని అప్పు చేసి కొనొద్దని ఎవరో చెప్పకపోవడం. ఓకే, దీని అది ఒక వేలం వేరులాగా వెళ్ళిపోయింది. బట్ అది అప్పు చేసి కొన్నారు అంటే ఒకటే చెప్తున్నాను, మళ్ళీ మీరు అప్పుల్లోనే కూరుకుపోతారు. రైట్. మీరే డబ్బు ఉంది చక్కగా కొనుక్కోండి, 100% కంపల్సరీ కొనండి. ఓకే, కంపల్సరీ కొనండి. బంగారమే కాదు, మీరు ఆ రోజు ఏమైనా సరే ఏదైనా కొనుక్కున్నా, దానం చేసిన అన్నీ అక్షయంగానే అవుతాయి. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ శాస్త్రంలో మనకు చెప్పబడింది దానాలు, ధర్మాలు, ధర్మ కార్యాలు. ఓకే, చేస్తే ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉంటాము. మనం ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉంటామని మనకి శాస్త్రం చెప్పబడింది. రైట్ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. నమస్తే. హరి ఓం శివం.